గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాలలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అయోమయంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక వర్షం కారణంగా భారీగా వరద నీరు గ్రామాలను ముంచేస్తోంది. కొన్ని ప్రాంతాలలో అయితే ఏకంగా ఇల్లే నేలమట్టమైన పరిస్థితి. తాజాగా ఓ చోట ఇదే జరిగింది. భారీగా కురిసిన వర్షాలకు ఆకస్మిక వరదలు రావడంతో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతున్నాయి. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం ప్రారంభంలోనే వానలు దంచి కొడుతున్నాయి. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి. భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఈ వర్షాలకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. ఈ వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇకపోతే తాజాగా సోమవారం తెల్లవారుజామున సిక్కింలో భారీగా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలలో భారీగా వరదలు వచ్చాయి. ఇక విషయానికి వస్తే సిక్కింలోని నామ్చి జిల్లాలోని మజువా గ్రామంలో సోమవారం తెల్లవారుజామున విపరీతమైన వర్షం కురిసింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించడంతో కొండవాలు ప్రాంతాలలోని కొన్ని ఇళ్లు ఆ వరద నీటికి కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఆస్తి నష్టంతో పాటు 2 వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అధికారుల ఆదేశాల మేరకు రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చూసారుగా, వానాకాలం వచ్చింది, వరదలు తెచ్చింది అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాన పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా చెట్ల కింద ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.